అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రోలాజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే శుక్రనాడి అనే దాని గురించి తెలుసుకుందాం సార్. ఏంటి సార్ ఈ విషయం? శుక్రనాడి ప్రకారంగా ఏం తెలుసుకోవచ్చు అంటే 1 ఇయర్లో మనీ ఫ్లో ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చండి. ఈ వీడియో వచ్చేసి మ్యాక్సిమం బిజినెస్ మ్యాన్, వ్యాపారం చేసే వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒక సంవత్సరంలో ఏ మంత్లో నా వ్యాపారం బాగా జరుగుతుంది, ఎనీ బిజినెస్ అండి, ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా బాగా ఉపయోగపడుతుంది. జాబ్ చేసే వాళ్ళకైతే కొంచెము ఒక 50 ఎప్పుడు మంత్లీ మంత్లీ శాలరీ వస్తుంది కదండి. వాళ్ళకి కొంచెం అంతగా అనిపించదు అనమాట. అంటే ఎవరన్నా ఫ్రెండ్స్ ఇవ్వాల్సిన డబ్బులు, వేరే వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు మనకు వస్తుంది, ఫ్లో వస్తుంది అనేట్టుగా అర్థం అంతేనండి వచ్చేసి. వ్యాపారస్తులకి అయితే ఇది బాగా కరెక్ట్ కనెక్ట్ అవుతుంది సార్ వచ్చేసి. దీన్ని మనము శుక్రనాడి అంటాం. శుక్ర అంటే డబ్బులు కదా సార్. డబ్బులు ఒక సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది అనేదే మన కాన్సెప్ట్ అండి వచ్చేసి. అందరికీ మీకు తెలిసిందండి. నవగ్రహ నాడి సిద్ధాంతంలో ఇది శుక్రనాడి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అండి వచ్చేసి. సో ఇది ఏంటి సార్ మీరు శుక్రనాడి అంటే తెలియని వాళ్ళకి రఫ్గా చెప్తాను. ఇది నవగ్రహ నాడి కాన్సెప్ట్ సార్ మనం ఉపయోగించేదంటే ఒక లాజిక్గా, ఒక సిస్టమేటిక్గా దీన్ని మనం డెవలప్ చేసామండి వచ్చేసి. నవగ్రహ నాడి మెథడ్ ఏంటంటే గోచార గ్రహాలు, జన్మజాత గ్రహాలు పోయినప్పుడు మాత్రమే, ప్రయాణించడం మాత్రమే మనకు ఫలితాలు వస్తాయి అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. అప్పుడు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహం పోతుంది కదా సార్ వచ్చేసి. అప్పుడు ఇది ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను సార్, నవగ్రహం అక్కడ చూడండి అర్థం కాకపోతే. గోచార చంద్రుడు జన్మజాతకంలో ఉన్న 9 గ్రహాలపై ప్రయాణించిన వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది అది చంద్రనాడు అవుతుందండి. మనం ఇక్కడ తెలుసుకోబోయేది శుక్రనాడు గురించి అండి. మూడోది వచ్చేసి గోచార శుక్రుడు జన్మజాతకంలో ఉన్న నవగ్రహాలపైన ప్రయాణించిన వాటి యొక్క ఫలితాలు అది తెలుసుకోబోతున్నాం సార్. అప్పుడు చూడండి, చంద్రుడు 9 గ్రహాలపైన ప్రయాణిస్తాడు, ఎట్లుంటుంది ఫలితము. సూర్యుడు 9 గ్రహాలపైన ప్రయాణిస్తాడు అట్లా. అదే విధంగా తీసుకుంటే శుక్రుడు మన జన్మజాతకంలో ఉండి 9 గ్రహాలపైన పోయినప్పుడు ఎలా ఉంటుంది ఫలితం అనేది కాన్సెప్ట్ అండి. నేను తీసుకున్నది ఏంటంటే మనకు మనీ ఫ్లో కాబట్టి శుక్రుడు తీసుకునే ఆన్సర్ వచ్చేసి. శుక్రుడు కొన్ని గ్రహాలపైన పోయినప్పుడు ఏం జరుగుతుంది అనేది మన కాన్సెప్ట్ అండి వచ్చేసి. దీన్నే మనం శుక్రనాడి అని చెప్తాం సార్ వచ్చేసి. సింపుల్, మనకు కావాల్సిన డబ్బులే కదండి. ఇక్కడ కనపడుతుంది చూడండి సార్. 1 ఇయర్లో మనీ ఫ్లో ఎప్పుడు ఉంటుంది? ఇది నవగ్రహ నాడలో ఒక నాడండి, దీన్నే శుక్రనాడు అంటాము. శుక్రుడు అంటే డబ్బులు ఎప్పుడు వస్తుంది. అప్పుడు శుక్రుడు అనే గ్రహం అందరికీ తెలుసు కదండి సార్. 25 రోజుల నుంచి 20 రోజుల వరకు ఒక్కొక్క రాశి మారుకుంటా వస్తూ ఉంటాడండి వచ్చేసి. శుక్రుడు అందరికీ తెలిసిండేదన్నమాట. ఒక్కొక్క రాశి మారుకుంటా వస్తారు, అది చూపిస్తాను చూడండి సార్. సపోజ్ ఇప్పుడు ఈరోజు ఫిబ్రవరి 11 కదండి. ఫిబ్రవరి 11 2025 ఎక్కడ ఉన్నాడంటే శుక్రుడు వచ్చేసి మీన రాశిలో ఉన్నాడండి. చూడండి, జనవరి 28 నుంచి మే 31 వరకు ఉంటాడు సార్. శుక్రుడు మీనరాశిలో ఉన్నాడండి. అట్లా ఇక్కడ మీనరాశిలో మాత్రం మీరు ఒకసారి ఎక్కువ రోజులు ఉంటున్నాడు, 2 3 నెలలు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, 4 నెలలు శుక్రుడు అనే గ్రహం మీనరాశిలో ఎక్కువ రోజులు ఉంటాడు సార్ ఈసారి వచ్చేసి. మామూలుగా జనరల్గా వచ్చేసి 1 మంత్ అట్లా ఉంటాడు సార్, 20 రోజుల నుంచి 20 రోజులు ఉంటాడు అట్లా. అప్పుడు ఒక్కొక్క రాశిలోనూ శుక్రుడు ఉంటాడు కదండి. అది ఇంపార్టెంట్. అప్పుడు ఈ శుక్రుడు వచ్చేసి 12వ ఒక సంవత్సరంలో మన జన్మజాతకంలో ఉన్నటువంటి గురువు అనే గ్రహం పైనను, శుక్రుడు అనే గ్రహం పైన ప్రయాణించినప్పుడు ఈ 2 నెలలు అండి, ఈ 2 నెలలు మనకు మనీ ఫ్లో ఎక్కువగా ఉంటుంది అనేది ఆన్సర్ అంతే సార్ వచ్చేసి. సింపుల్ అండి. గోచార శుక్రుడు మన జన్మజాతకంలో ఉన్నటువంటి గురువు పైన కానీ శని పైన కానీ వెళ్ళినప్పుడు డబ్బులు బాగా వస్తాయి, మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది అర్థం. ఇది బిజినెస్ మ్యాన్ అయితే ఆ టైంలో బిజినెస్ ఎక్కువ జరుగుతుంది సార్, మనకు బాగా జరుగుతుంది అనమాట. ఇది చెక్ చేసి పెడుతున్నాను సార్, అన్నీ నాకు వస్తుంది సార్. నాకు క్లయింట్స్, కస్టమర్స్ ఈ టైంలో ఎక్కువ వస్తారండి వచ్చేసి. మనం ప్రతి సంవత్సరం నోటీస్ చేస్తూ ఉంటాం సార్ వచ్చేసి. అదనమాట. అప్పుడు మనం నాడి పట్టాలి, ఏ గ్రహం పైన పోయినప్పుడు ఏం జరుగుతుంది, చెడు జరుగుతుందా, మంచి జరుగుతుందా, డబ్బులు వస్తాయా, డబ్బులు పోగొట్టుకుంటాం అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. సార్ డబ్బులు వస్తాయని చెప్తాను, డబ్బులు ఎప్పుడు సార్ పోగొట్టుకుంటామంటే ఇదే శుక్రుడు రాహు పైన పోయినప్పుడు డబ్బులు పోగొట్టుకుంటామండి. ప్రతి దానికి గ్రహం ఉంది సార్. డబ్బులు రావాలన్నా గ్రహాలే, డబ్బులు పోగొట్టుకోవాలన్నా గ్రహాలండి. శుక్రుడు పైన అదే గురువు పైన శని పైన పోయినప్పుడు గోచార శుక్రుడు డబ్బులు వస్తాయి, దాంట్లో డౌట్ లేదండి. చూడండి సార్, ఇక్కడ గోచార శుక్రుడు అదే రాశి చూడండి, లాజిక్ చూడండి. నవగ్రహ నాడే మెథడ్ అస్ట్రాలాజిక్ 1. గోచార శుక్రుడు జన్మజాతకంలో ఉన్న గురువు వారి శని గ్రహాలపైకి ఒకే రాశిలో దాటినప్పుడు, ప్రయాణించినప్పుడు ఎక్కువ మనీ ఫ్లో ఉంటుంది. ఇది గోచార శుక్రుడు ఇక్కడ మేషరాశిలో ఉన్నాడండి. ఈ శుక్రుడు వచ్చేసి ఇక్కడికి వచ్చినప్పుడు అండి మేషరాశిలో బాక్స్ నెంబర్ 1కి వస్తారండి అప్పుడు. తర్వాత శని చూడండి, ఇక్కడ గోచార శుక్రుడు ఇక్కడే ఉన్నాడు, మళ్ళీ శని ఇక్కడ ఉన్నాడు సార్. రఫ్గా వేసాను ఎంత ఎగ్జాంపుల్. ఇక్కడికి వస్తుందండి. ఒకే రాశిలో వాళ్ళిద్దరు మీట్ అవుతారు కదండి. బాక్స్ నెంబర్ 5 అంటే 5, 1 అంటే 1, అంతే సార్ మనకు. గోచారంలో ఉన్న గ్రహాలు, జన్మజాతకంలో ఉన్న గ్రహాలు ఒకే బాక్స్లో మీట్ అవ్వాలండి, అప్పుడే ఏదో ఒకటి జరుగుతుందండి. అప్పుడు గురువు శుక్రుడు శుభగ్రహం కాబట్టి మంచి జరుగుతుంది సార్ వచ్చేసి. అంతే నేను ఆన్సర్.
ఎట్లా సార్ చెప్తున్నారు మనీ ఫ్లో వస్తుందంటే శుక్రుడు చూడండి సార్, రెండో స్థానం అధిపతి, ఏడో స్థానం అధిపతి అండి. ఎవరికి చెప్పాలంటే కాలపురుష చక్ర ప్రకారము శుక్రుడు అనే గ్రహము రెండో స్థానం ఏడో స్థానం కాబట్టి, రెండు అంటే ధనస్థానము, ఏడు అంటే పార్ట్నర్, అంటే బయట వాళ్ళు ఎవరెవరు మన డబ్బులు వస్తారో, ఇవ్వాల్సిన డబ్బులు వస్తాయి అనేట్టుగా అర్థం ఉండొచ్చేసి. అప్పుడు శుక్రుడు గురువు పైన పోతే ఏం జరుగుతుందంటే, గురువు తొమ్మిదవ స్థానం 12 కాబట్టి ఈ శుక్రుడు గురువు పైన పోయినప్పుడు మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఏదైనా శుభం కోసము, హ్యాపీనెస్, సంతోషం, లగ్జరీ కోసము. 12 అంటే ఏందండి, భోగస్థానం కదా సార్. మన సంతోషము, మనకు సంతోషం అనుకో, శుభ ఖర్చుల కోసం ఖర్చు పెడతాం మనము, అప్పుడు వచ్చిన డబ్బులు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. శని పైన వచ్చాడు అనుకోండి, శుక్రుడు శని పైన పోయినప్పుడు ఇది 10, 11 కాబట్టి మన అకౌంట్లో ఉంటుంది ఇది ఈ డబ్బులు అనేట్టుగా అర్థం అండి. ఓకేనండి. శుక్రుడు చనిపోయిన వచ్చినప్పుడు డబ్బులు ఎక్కడికి పో స్లోగా వస్తుంది, మన అకౌంట్లో పడదు. ఎందుకంటే 10, 11 కదా సార్. అప్పుడు 2, 11 కదా సార్. 2, 7, 10, 11 కనెక్ట్ అవుతుంది. అప్పుడు 2, 7, 11 కనెక్ట్ అవుతుంది. కొంత లాభస్థానం కదండి 11 అనేది. సో మన అకౌంట్లో ఉంటుంది అన్నిటిగా అర్థం మనం మన కోసం ఖర్చు పెడతాము అన్నిటిగా అర్థం అండి. సెల్ఫ్ అంతేనండి. 11 అంటే లాభస్థానం చూసుకోండి సార్. 11వ భావం అంటే మనకు నాకేంటి లాభము అనేది 11వ భావం అంటే వచ్చేసి. రెండవ భావం అనేది కుటుంబం కోసం. సో మనకి ఇక్కడ వచ్చే డబ్బులు కుటుంబం కోసము, శుభకాలం కోసం ఖర్చు పెడతాము. కానీ శుక్రుడు శనిపైకి వచ్చినప్పుడు మన కోసం ఖర్చు పెట్టుకుంటాం, మన అకౌంట్లో ఉంటుంది డబ్బులు అది అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ఇది ఒక రూల్. నెక్స్ట్ లాజిక్ 3 ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు దృష్టి కూడా పడుతుంది కదా. సో ఇది గోచార గురువు ఉంది కదా సార్. ఈ గోచార గురువు ఐదు మూడు దృష్టిలు ఉంది కదా సార్. గురువు అనే గ్రహానికి ఐదో దృష్టి, ఏడో దృష్టి, తొమ్మిదో దృష్టి మూడు ఉన్నాయండి. ఈ యొక్క ఐదో దృష్టిలో శుక్రుడు, గోచార శుక్రుడు వచ్చినప్పుడు, ఏడో దృష్టి పడినప్పుడు గోచార శుక్రుడు వచ్చినప్పుడు, తొమ్మిదో దృష్టిలో గోచార శుక్రుడు వచ్చినప్పుడు కూడా మనకు 20% డబ్బులు ఉంటుందండి. ఇక్కడ ₹1,00,000 వచ్చిందంటే ఇక్కడ మనకు 25,000 వస్తుంది సార్ అమౌంట్. అదే దృష్టికి ఇది ఎక్కువ తక్కువ అండి. గ్రహ చేరికకి ఎక్కువ. గ్రహం గ్రహం పైన పోతే ఎక్కువ కదండి. ఇప్పుడు యాక్సిడెంట్ కరెక్ట్ బండి పైన గుద్దితే కదండి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. జస్ట్ టచ్ చేసిపోతే తగలదు కదండి దృష్టి అంటే. సో అదే అన్నమాట దృష్టికి వచ్చేసి. నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్ శనికి అండి. శనికి కూడా మూడు దృష్టిలు ఉంటాయి కదండి. మూడో దృష్టి, ఏడో దృష్టి, పదో దృష్టి. అప్పుడు కూడా శుక్రుడు పోయినప్పుడు గోచారంలో మనకు డబ్బులు తక్కువగా వస్తాయి, 25% వస్తాయి అనేట్టుగా అర్థం సార్ కాన్సెప్ట్ వచ్చేసి. సో శుక్రనాళ్ళు ఏం తెలుసుకున్నామంటే, శుక్రుడు అనే గ్రహము గోచారంలో ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటాడు సంవత్సరం పాటు. అంటే ఒక్కొక్క 20 రోజుల నుంచి 20 రోజులు తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే మన జన్మజాతకంలో గోచార మన జన్మజాతకంలో ఉన్నటువంటి గురువు పైన కానీ శని పైన కానీ పోయినప్పుడు మనకు బిజినెస్ బాగుంటుంది, మనీ ఫ్లో ఉంటుంది, డబ్బులు వస్తాయి అంటే అంతే సార్ కాన్సెప్ట్. ఇది నేను ఎలా సార్ తెలుసుకునేదంటే చెప్తాను. మీ జన్మజాతకంలో గురువు మరియు శని ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకోవాలి. గోచార శుక్రుడు ఎప్పుడు ఆ రాశిలో ప్రయాణిస్తాడో తెలుసుకోవాలండి. నాకు ఎలా సార్ తెలుస్తుంది అంటే, నీకు లిస్ట్ ఇచ్చేసాను సార్ వచ్చి, పాస్ట్ అండ్ ఫ్యూచర్ అండి. మీరు చెప్పేది ఎలా అసలు నమ్మాలి? ఇప్పుడు మీరు చెప్తున్నారు నా జన్మ జాతకంలో D1 చార్ట్ అందరికీ తెలుసు కదా సార్. D1 చార్ట్ తెలుసుకొని మీ జన్మ జాతకంలో శని గు సా ఉంటుంది, గు ఉంటుంది అట్లా D1 చార్ట్లో. ఇట్లా ఉంటుంది కొన్ని సా అండ్ ఇదే అండి శని and గురువు. ఇక్కడ ఈ జాతకుడికి ఇక్కడ శుక్రుడు వచ్చినప్పుడు, ఇక్కడ శుక్రుడు వచ్చినప్పుడు డబ్బులు వస్తాయి సార్. అంతే అండి ఆన్సర్. సో ఇక్కడ అన్ని ఇచ్చేసాను సార్. పాస్ట్ ఇచ్చాను, ఫ్యూచర్ ఇచ్చాను. ఈ లాస్ట్ 2024లో ఎవరెవరికి వచ్చి కింద కమెంట్ చేయండి. ఎవరెవరు డబ్బులు వచ్చారో అలా చూసుకోండి సార్ వచ్చేసి. అప్పుడు మీకు గురువు అనే గ్రహం నోట్ చేసుకోండి ఏ రాశిలో ఉన్నాడు, శని గ్రహం నోట్ చేసుకోండి. అప్పుడు ఏ రాశి చూడండి, ఇక్కడ రాసి ఇచ్చాను చూడండి, ధనుసు రాశి, మకర, కుంభం, మీన అనేసి. అప్పుడు మీ జన్మజాతకంలో గురువు ఏ రాశి ఉన్నాడో తెలుసుకొని, ఆ సపోజ్ మేష రాశిలో ఉంటే ఒక ఏప్రిల్ 25 నుంచి మే వచ్చిందో చెక్ చేసుకోండి. ట్రాన్సాక్షన్ చెక్ చేయండి బ్యాంక్ అకౌంట్లో, తెలిసిపోతుందండి. అంతే సార్ ఆన్సర్. నెక్స్ట్ ఫ్యూచర్కి ఇది వస్తాయి అనేట్టుగా అర్థం అండి. చూడండి సార్, లాస్ట్ ఇయర్లో 2024లో ఒక్కొక్క రాశిలో ఉన్నాడు, కానీ ఈ సంవత్సరంలో ఈ మీన రాశిలోనే ఎక్కువ రోజులు శుక్రుడు అక్కడ డేరేస్తానండి. సో ఎక్కువ రోజులు ఉన్నాడు అన్నమాట. సో జనవరి నుండి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 4 months వరకు అక్కడే ఉంటాడు సార్ ఏ రాశిలోనే. సో ఎవరికన్నా మీన రాశిలో ఎవరికైనా గురువు ఉన్న వాళ్ళకి ఈ 4 నెలలు డబ్బులు టోన్ కొడుతుందండి వచ్చేసి. సో మనీ ఫ్లో బాగుంటుంది అనేట్టుగా అర్థం అండి. మీన రాశిలో ఎవరికైనా శుక్రుడు ఉన్నా కానీ, గురువు ఉన్నా కానీ వాళ్ళకి డబ్బులు బాగా వస్తుంది. అదొక వీడియో పెడతాను సార్ వచ్చేసి. సో వాళ్ళకి డబ్బులు బాగా మనీ ఫ్లో ఎక్కువగా ఉంటుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఇదే అండి మన శుక్రుడు గురించి. ఒక మంత్ ఈ మంత్ డబ్బులు వస్తుందా రాదా, మిగతా టైంలో మన డబ్బులు తక్కువ ఉంటుందండి మనీ ఫ్లో. ఎప్పుడైతే ఈ దృష్టి ఈ గ్రహం పైన పోతే ఎక్కువ వస్తుంది సార్ వచ్చేసి. సో ఇంతేనండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరన్నా ఈ వీడియోస్ నాకు పీడిఎఫ్ కావాలి సార్ అంటే, మన ఛానల్లో ఉండేటట్టు అన్ని వీడియోస్ యొక్క ప్రతి వీడియో ఒక పీడిఎఫ్ ఇక్కడ పెడుతున్నాం సార్. మీకు ఎవరికన్నా వీడియోస్ పీడిఎఫ్ కావాలంటే మీరు తీసుకోవచ్చండి. ఈ నెంబర్ వాట్సాప్ చేసి వచ్చి. తర్వాత జ్యోతిషం కోర్స్ గురించి మీకు కావాలంటే దీంట్లో అస్ట్రాలజీ కోర్స్ ఉంది సార్. కోర్స్ 1, 2, 3 అనేసి. జ్యోతిషం నేర్చుకోవడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఇవి చూసి మీరు నేర్చుకోవచ్చు అండి. ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇదండి శుక్రనాడు గురించి వచ్చి.